హాయ్ అండి. ఈరోజైతే నేను కొబ్బరి కారం ఎలా చేయాలో చెప్తాను. మేమైతే ప్రతి గురువారము, శుక్రవారము, శనివారము కొబ్బరికాయలు కొడుతుంటాము. బాగా కొబ్బరి చిప్పలు వస్తుంటాయి ఎక్కువగా. ఒక చిప్పతో అయితే మేము చట్నీ చేసుకుంటాం. అదే కొబ్బరి పచ్చడి అంటారు కదా, అది చేసుకుంటాము. ఏదన్నా అంటే పక్కన వాళ్ళకి ఎప్పుడన్నా వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఇస్తాను. మిగతా ఉంటే తురివేసి ఎండలో పెట్టుకుంటాం. అలాగా వస్తాయి. అప్పుడైతే కొబ్బరి కారం కూడా చేసుకుంటుంటాము. నిల్వ ఉంటుంది కొబ్బరి కారం. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ ఏదైనా తాలింపులు చేసుకుంటాం కదా, బెండకాయ తాలింపు, దొండకాయ తాలింపు, అలాగా ఆ తాలింపులోకి పైన పొడి వేసుకున్నా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నము కానీ నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇక కూరలే అక్కర్లేదు, దాంతోనే తినేస్తారు. మొత్తం అన్నం అంతా తినేస్తారు. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. అందరు చూస్తా గమనుండకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.